మరియ భక్తి పవిత్ర గ్రంథానికి వ్యతిరేకం కాదని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. మరియ భక్తి పవిత్ర గ్రంథం మీద ఆధారపడినటువంటి భక్తి. తల్లి మరియమ్మతో మనం చేసే ప్రార్థనను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. తల్లి మరియమ్మతో మనం చేసే అతి ముఖ్యమైన ప్రార్థన మంగళవార్త జపం. ఈ ప్రార్థనను మనం లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది, ఈ ప్రార్థన పవిత్ర గ్రంథం మీద ఆధారపడినటువంటి దేవుని వాక్యముతో కూడుకున్నటువంటి ఒక ప్రార్థన. మంగళవార్త జపములో మొదటి భాగములో మనం ఇలా ప్రార్థిస్తున్నాం. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. ఈ మొదటి భాగంలోని ప్రతి ఒక్క మాట దేవుని వాక్యం నుంచి తీసుకోబడినటువంటిది. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వాక్యములో గాబ్రియేలు దేవదూత మరియమ్మను ఉద్దేశించే పలికిన మాటలివి. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. ఇవి గాబ్రియేలు దేవదూత పలికినటువంటి మాటలు. ఆ మాటలే మనం కూడా మంగళవార్త జపములో వాడుకుంటున్నాం. ఆ తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వాక్యములు ఎలిజబెత్ అమ్మ తల్లి మరియమ్మతో చెప్పిన మాటలు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. ఈ మాటలను కూడా మంగళవార్త జపములో మనం పొందుపరచుకున్నాం. అలా చూస్తే మంగళవార్త జపములోని మొదటి భాగం పరిపూర్ణంగా దేవుని వాక్యం మీద ఆధారపడినటువంటి ఒక ప్రార్థన. గాబ్రియేలు దేవదూత చెప్పినటువంటి మాటలు, ఎలిజబెత్ అమ్మ చెప్పినటువంటి మాటలు పవిత్ర గ్రంథములో ఉన్నటువంటి మాటలు. ఈ మాటలు మనం మన ప్రార్థనలో వాడుకుంటే ఎలా తప్పు అవుతుంది? అది తప్పు కాదు కదా, అది సమంజసమే. దేవుని వాక్యం మీద పరిపూర్ణంగా ఆధారపడినటువంటి ఒక ప్రార్థన అది. కావున తల్లి మరియమ్మను ప్రార్థించడంలో ఎంత మాత్రమో సందేహం అవసరం లేదు. అది దేవుని వాక్యం మీద ఆధారపడినటువంటి ప్రార్థన. ఈ విశ్వాసముతో మనం ముందుకు వెళ్దాం.